జగన్మోహన్ రెడ్డి తన మీద ఎవరైనా చేయి వేసినా క్షమిస్తాడేమో కానీ తన అభిమానులు తన కార్యకర్తల మీద ఎవరైనా చేయి వేస్తే మాత్రము అసలు క్షమించడు. ఏదో ఒక రోజు వడ్డీతో సహా కలిపి వడ్డిచ్చేస్తాడు. ఈరోజు మన ఈ ప్యానెల్ మీద ముగ్గురు పోలీసు అధికారుల ఫోటో అన్నది మీకు కనిపిస్తుంటుంది. సరే, ఈయన యూనిఫామ్లో నాకు ఫోటో దొరకలేదు కాబట్టి ఈ ఫోటో అన్నది పెట్టాను. ఈ ముగ్గురు పోలీసు ఆఫీసర్లు కూడా పులివెందులకు సంబంధించినటువంటి పోలీసు అధికారులు. కరప్టెడ్ టు ద కోర్ వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారయ్యా అంటే ప్రజల రక్తం తాగుతారు. అవినీతి అన్నది వీళ్ళ నరాల్లో ఇంకిపోయింది. ప్రజల రక్తం తాగడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని పులివెందులలో టార్చర్ పెట్టడం అన్నది వీళ్ళు చేసేటటువంటి ముఖ్యమైన పని. ముందుగా వీళ్ళెవరో, ఎందుకు నేను ఈరోజు ఈ వీడియోలో వీళ్ళ గురించి మాట్లాడుతున్నానో మీకు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, అంటే ఎవరు ఇంతవరకు మాట్లాడనటువంటి అంశాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకే కొంచెం జాగ్రత్తగా వీడియోని చూడడం మాత్రమే కాదు, వీడియోని ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇక్కడ మనం చూసుకుంటే ఈయన ఎవరు అంటే పులివెందుల రూరల్ సిఐ. ఈయన పేరు ఎన్వి రమణ. పక్కన ఇక్కడ ఎస్ఐ, ఈయన సింహాద్రిపురం ఎస్ఐ. ఈయన పేరు అనిల్ కుమార్. ఇక పక్కన వచ్చేసి మన ఈ వీడియోలో మెయిన్ హీరో గారు, ఈయన డిఎస్పి పులివెందుల మురళీ నాయక్ గారు. డిఎస్పి పులివెందుల మురళీ నాయక్ గారు, ఈయన చాలా ఫేమస్. ఈయన అప్పుడెప్పుడో ఒకసారి వైసీపీ కార్యకర్తల్ని కాల్చి పారేస్తాను ఆ కొడుకు అన్నాడు. సరే, ఆ వీడియో కూడా ప్లే చేస్తాను. అంతకన్నా ముందు అసలు ఈరోజు మనం వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నామో తెలుసుకోవాలి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కాకపోతే ఈ వీడియోలో చాలా విషయాలు, మరికొన్ని విషయాలు, అంటే మీకు తెలియని విషయాలు కూడా నేను మాట్లాడతాను. ఇక ఇదొక కేసు, చైన్ స్నాచింగ్ కేసు. ఈ చైన్ స్నాచర్స్ బైక్ మీద రావడము, చైన్లు దొంగతనం చేయడం అనేది జరుగుతుంటుంది. అయితే ఒక చైన్ స్నాచింగ్ కేసులో ఒక బైక్ని సీజ్ చేసిండు ఎవరయ్యా అంటే ఈ అనిల్ కుమార్ అనేటటువంటి ఎస్ఐ. కాకపోతే ఇక్కడ ఒక విషయం మీ అందరికి చెప్పాలి. ఈ ఎస్ఐ అనిల్ కుమార్ కొత్తగా వచ్చినటువంటి అబ్బాయి. ఇతనికి అంతగా ఏం తెలియదు, ప్రొబేషన్ పీరియడ్లోనే ఉన్నాడు, కొన్ని నెలలే అయింది వచ్చేసి. అందుకే ఈ వీడియోలో ఈ అబ్బాయి గురించి మాట్లాడడం అన్నది, సరే కేసుకు సంబంధించి మాట్లాడుతున్నాను కానీ ఈ అబ్బాయి మీద డైరెక్ట్గా ఎలాంటి ఎలిగేషన్స్ అనేది నేను చేయను. కానీ కరప్ట్ టు ద కోర్ వీళ్ళిద్దరి గురించి మాత్రం తప్పకుండా ఈ వీడియోలో నేను మాట్లాడతాను, నిజాలు మాట్లాడతాను. వీళ్ళ జీవితాలు, వీళ్ళ పర్సనల్ విషయాలు కూడా మాట్లాడతాను. ఎందుకంటే పర్సనల్ విషయాలు కూడా మాట్లాడాలి, అవసరం వచ్చింది కాబట్టి మాట్లాడతాను. సరే, ఈ అబ్బాయి ఒక బైక్ని సీజ్ చేసిండు. ఆ బైక్ అనేది చైన్ స్నాచింగ్లో వాడారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే, ఆ చైన్ స్నాచర్లు ఎవరో, మరి వాళ్ళ దగ్గర ఏం చేసారో, ఆ యూపీ బీహార్కి సంబంధించినటువంటి వ్యక్తి దిలీప్ అని చెప్పేసి ఒకడు ఉన్నాడు. మరి వాడిని పక్కకు తప్పించేసి ఏం చేశారు అంటే ఈ బైక్ ఎవరిది అని చెప్పేసి చూశారు. బైక్ రిజిస్ట్రేషన్ ఉంటాయి కదా. ఈ బైక్ వచ్చేసి కదిరిలో ఒక కన్సల్టెన్సీ కంపెనీది ఈ బైక్. ఆ కంపెనీ పేరు మీద ఈ బైక్ అనేది ఉన్నది. అయితే ఈ కన్సల్టెన్సీ కంపెనీ అనేది ఒక ఫైనాన్స్ కంపెనీ దగ్గర డబ్బులు తీసుకొని ఈ బైక్ని కొన్నది. అయితే వీళ్ళు ఏం చేశారు అంటే ఈ అబ్బాయి వీళ్ళిద్దరూ చెప్పిర్రు అని చెప్పేసి, మళ్ళీ చెప్తున్నా, వీళ్ళిద్దరూ చెప్పిర్రు అని చెప్పి, ఎందుకంటే కొత్తగా వచ్చిన అబ్బాయి, ఈ అబ్బాయికి ఏం తెలుస్తుంది, అధికారులు చెప్పారు కాబట్టి ఈ అబ్బాయి ఏం చేసిండు అంటే ఈ ఏదైతే కన్సల్టెన్సీ వాడు ఉన్నాడో, ఎవడి పేరు మీద అయితే బైక్ ఉన్నదో, వాడిని పిలిచి వాడితో బేరాలాడిండు. 7 లక్షల రూపాయలు నేను ఈ కేసు నుంచి మెల్లగా తప్పించేస్తా అని చెప్పేసి ఈసారు చెప్పమంటే ఈసారు చెప్పిండు. చెబితే మధ్యలోకి మరి సెటిల్మెంట్ జరిగింది. 4 లక్షల రూపాయలకి ఒప్పుకున్నాడు. 4 లక్షల రూపాయలు ఇవ్వాలి. సరే, మొన్న సాటర్డే రోజు, శనివారం రోజు 50,000 ఇచ్చాడు. ఎవరు అంటే ఇక్కడ ఇచ్చింది ఎవరు అంటే బ్రహ్మం అని చెప్పేసి. ఎవరు ఈ బ్రహ్మము అంటే ఆ కన్సల్టెన్సీ ఈ బ్రహ్మందే. ఈ బ్రహ్మం అనే వ్యక్తి 4 లక్షల రూపాయలకు తెగ్గొట్టుకున్నాడు. 50,000 రూపాయలు సాటర్డే రోజు ఇచ్చిండు. మళ్ళీ 1,00,000 రూపాయలు మొన్న సండే రోజు ఇచ్చిండు. మండే రోజు మళ్ళీ 1,50,000 ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు టార్చర్ పెట్టారు. ఆ బ్రహ్మం టార్చర్ పెట్టారు. పెడితే ఆ బ్రహ్మం ఏం చేసిండు అంటే ఏసీబీ అధికారుల దగ్గరికి వెళ్ళిండు, అనంతపురంకి. వెళితే అక్కడ అనంతపురం ఏసీబీ అధికారులు, యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు మొత్తం విని ఇది మా జ్యూరిస్డిక్షన్ కాదు, మీరు ఏసీబీ కడపకి వెళ్ళాలి అన్నారు. సరే అని ఈ బ్రహ్మం కడప ఏసీబీ ఆఫీస్కి వెళ్ళిండు.
వెళ్తే మొన్న మండే రోజు ఉదయం అన్నది ఎఫ్ఐఆర్ కట్టేసి ఇమ్మీడియట్గా సింహాద్రిపురం ఈ ఎస్ఐ ఉన్నాడు కదా పోలీస్ స్టేషన్, ఈ ఎస్ఐదే సింహాద్రిపురం పోలీస్ స్టేషన్, ఆ సింహాద్రిపురం పోలీస్ స్టేషన్కి ఈ ఏసీబీ అధికారులు బయలుదేరారు. జనరల్గా ఏసీబీ వర్క్ చేసేటటువంటి పద్ధతి ఎట్లుంటుందంటే, ఎవరైతే డబ్బులు అడిగాడో ఆ డబ్బులు ఇచ్చేసి ఆ వ్యక్తికి డబ్బులు తీసుకుపోయి నువ్వు అని చెప్పేసి చెప్తారు. డబ్బులు ఇచ్చేటప్పుడు పట్టుకుంటారు. అంతకన్నా ముందు ఆ డబ్బులని కొన్ని కెమికల్లో మూస్తారు. ఆ డబ్బులు పట్టుకోగానే మొత్తం చేతులు మొత్తం కలర్ తెలుతాయి. ఇది మీకు కూడా తెలిసే ఉన్నది కాబట్టి నేను ఇంకా డీటెయిల్లోకి వెళ్ళను. ఆ కెమికల్ ఏంది, ఆ కలర్ ఎట్లా తెలుస్తుంది వెళ్ళను. 1,50,000 ఇచ్చారు. 1,50,000 తీసుకెళ్ళాడు, బ్రహ్మం తీసుకెళ్ళి ఈ ఎస్ఐ గారికి ఇచ్చిండు. అక్కడ ఏసీబీ వాళ్ళు పట్టేసుకున్నారు. పట్టేసుకొని ఎట్లా పట్టుకున్నారు అది కూడా సినిమా స్టైల్లో. ఏసీబీ వాళ్ళు వెళ్ళేసరికి ఈ ఎస్ఐ అబ్బాయి బయటికి వచ్చి వీళ్ళలో ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఫోన్ చేసి డబ్బులు ముట్టినాయి అని చెప్పి మాట్లాడుతుంటే వెనకాల నుంచి ఏసీబీ డిఎస్పీ గారంట, డీసీపీను సబ్జెక్టు కరెక్షన్, ఆయన వచ్చి భుజం మీద చేసి తమ్ముడు నీ పెళ్లి ముహూర్తం ఖరారైంది అని చెప్పి తీసుకుపోయాడు ఈ ఎస్ఐ గారిని. సరే అబ్బాయి యంగు, మనం అట్లా చేసుడు తప్పు, ఎందుకంటే అధికారులు ప్రెజర్ పెడితే మరి అబ్బాయి చేసి ఉంటాడు, నేను కాదనను. ఇక మండే రోజు పొద్దున్న 10:10కి మొదలైన ఇంట్రాగేషను ట్యూస్డే రోజు మంగళవారం రోజు సాయంత్రం 6:30 దాకా జరిగింది. ఎంతవరకు? మండే రోజు పొద్దున్న 10:10కి మొదలు పెట్టినటువంటి ఇంట్రాగేషను రెండో రోజు ట్యూస్డే రోజు సాయంత్రం 6:30 వరకు జరిగింది. ఈ మధ్యలో ఏం జరిగింది అంటే, ఈ అబ్బాయి వీళ్ళ పేర్లు చెప్పేసాడు బయటికి. ఆల్రెడీ తెలిసే ఉంది, ఆ బ్రహ్మం చెప్పినట్టున్నాడు ఈయన పేరు కూడా ఈ అబ్బాయి చెప్పేశాడు. లేదు మా సిఐ గారు, మా డిఎస్పీ గారు చెప్తేనే నేను చేసిన అని చెప్పేసి ఆ అబ్బాయి చెప్తే ఇమ్మీడియట్గా ఏం చేయాలి ఏసీపీ గారు, మన ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో అంటే ఈయనను ముందుగా అరెస్ట్ చేయాలి. ఏం చేశారు అంటే ఒక టీంని పెట్టారు ఈయనను అరెస్ట్ చేయడానికి. ఒక టీంని పెట్టారు. ఆ టీం ఏం చేసింది అంటే, పులివెందుల రూరల్ సిఐ కదా ఈయన ఏం చేసిండు అంటే, లింగాల నుంచి పులివెందులకి వస్తున్నాడు, ఆన్ ది వేలో ఉన్నాడు మన సిఐ గారు ఎన్వి రమణ గారు. లింగాల నుంచి పులివెందులకు వస్తున్నాడు. దారిలో ఏం చేశారు అంటే, ఒక చోట సినిపట్టి అని చెప్పేసి ఉందంట. అంటే ఈ పదం అనేది నాకు అర్థం కాల, నేను కరెక్ట్ చెప్తున్నానో లేదో మీరే ఒకసారి కామెంట్ అనేది చేయండి. సీనెపట్టు ఆ ప్లేస్లో ఇది ఎక్కడ ఉంది అంటే, లింగాల నుంచి పులివెందులకు వెళ్ళేటటువంటి ఒక రూట్లో సినిపట్టి అని ఉంది. అక్కడ ఈయన వస్తున్నటువంటి కార్ని ఆపారు ఏసీబీ వాళ్ళు. ఆపి కిందకి దిగమంటే ఈయన దిగల. ఎందుకంటే అప్పటికే ఈయనకి తెలిసిపోయినట్టుంది, ఏసీబీ వచ్చి ఈ అనిల్ కుమార్ని పట్టుకుంది అని చెప్పి తెలిసిందో ఏమో, ఆయన కారులో నుంచి దిగల. మరి కొంతమంది చెప్పే విషయం ఏంటంటే, ఏసీబీ వాళ్ళు వెళ్ళి కారులో నుంచి గల్లా పట్టుకుని దింపిర్రు అని అంటున్నారు. అందులో సబ్జెక్టు కరెక్షన్ దింపిర్రా లేదా మామూలుగా దింపిర్రా లేదా చేయి పట్టుకుని దింపిర్రా మనకు తెలియదు, గల్లా పట్టుకుని అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అందులో నిజాలు ఏంటో మనకి తెలియదు. కానీ దింపేం చేశారు అంటే, ఇమ్మీడియట్గా ఈయనని తీసుకెళ్ళారు. ఎక్కడికి తీసుకెళ్ళరు అంటే, ఇదే ఈ ఎస్ఐ గారు ఉన్నారు కదా, ఎస్ఐ గారి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. ఏది? సింహాద్రిపురం పోలీస్ స్టేషన్కి పక్కబేరు ఈయనని. సింహాద్రిపురం పోలీస్ స్టేషన్కి ఈ సిఐ గారిని కూడా పట్టుకోబోయారు. ఎందుకంటే అక్కడే ఇన్వెస్టిగేషన్ అన్నది జరుగుతుంది కాబట్టి అక్కడికే ఈయనని తీసుకుపోయి మొత్తం ఈయన గురించి ఒక ఇన్వెస్టిగేషన్ అన్నది చేశారు. ఇప్పుడు ఈయన గురించి నేను మాట్లాడతా, సిఐ గారి గురించి. దాని తర్వాత డిఎస్పీ గారి గురించి కూడా మాట్లాడతాను. ఇక సిఐ గారి గురించి మాట్లాడాలి అంటే, ఏసీబీ అధికారులు చేసినటువంటి ఆ తనిఖీలు ఏవైతే ఉంటాయో అందులో మొత్తంగా ఒక 20 తులాల బంగారం, 54 మద్యం బాటిళ్ళు, అవి కూడా ఇంపోర్టెడ్ బాటిళ్ళు బయటపడ్డాయి. ఇక్కడ మీకు చూపించేటటువంటి ఒక ప్రయత్నం అనేది చేస్తాను. ఇది ఈ ఎస్ఐ ఎవరైతే అబ్బాయి ఉన్నాడో తీసుకున్నటువంటి 1,50,000 50 వేల కట్టలు. ఇదేంటంటే ఆ కెమికల్, నేను చెప్పిన కదా కెమికల్ కొడతారు, ఆ కెమికల్లో మళ్ళీ వచ్చి నీళ్ళు చేతులు మూస్తే చేతులు కలర్ తేలుతాయి. సో ఇది డబ్బు. నెక్స్ట్ వచ్చేసి ఇది సిఐ గారి దగ్గర పట్టుబడ్డటువంటి ఈ ఇంపోర్టెడ్ లిక్కర్ బాటిళ్ళు, 54 బాటిళ్ళు అంట, ఇంపోర్టెడ్ లిక్కర్ బాటిళ్ళు. రమ్మ జీవితం, తాగితే ఎవడన్నా ఒక చిన్న మూత తాగుతాడో లేదంటే పావు గ్లాస్ తాగుతాడో అంటే నాకు తెలియదు, తాగుతాడో. ఈ కుడిది తాగినట్టు తాగుతారు మందు, అంటే నాకు తెలియదు అందుకే చెప్తున్నా. కుడిది కూడా తాగవు బర్లు, ఇంత తాగుతారు. 54 బాటిల్ అంట. ఇదే కాదండో, ఈ సిఐ గారి గురించి మరికొన్ని విషయాలు కూడా మీకు చెప్పాలి.
ఈ విషయాలు ఏంటంటే ఈ సిఐ గారికి 2 పెళ్ళిళ్ళని, ఈయనకు ఒక పెద్ద చరిత్ర ఉంది. ఒక జమానాలో ఈయన మరి కానిస్టేబుల్గాను ఎక్కడో పనిచేస్తుంటే కదిరిలో అనుకుంటా పనిచేస్తుంటే ఈయన ఒక కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ గారిని ఈయన ట్రాప్లో పడేసిండు. ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది చెప్పే విషయం ఏంటంటే వాడుకొని పెళ్లి చేసుకోను అంటే అప్పట్లో అధికారులు కొంతమంది కూర్చొని సెటిల్మెంట్ చేసి పెళ్లి చేపించారు అని చెప్పేసి చెప్తారు. కాకపోతే ఈయనకి 2 పెళ్ళిళ్ళు అయినాయంట. ఈ 2 పెళ్ళిళ్ళు ఒకసారి మనం చూసుకుంటే దారుణం యాక్చువల్గా. ఎందుకంటే ఒక పోలీస్ అధికారికి 2 పెళ్ళిళ్ళు అవ్వడం అన్నది అది కరెక్ట్ కాదు, చట్టరీత్యా నేరం. సరే, ఒక భార్యనేమో లింగాల రోడ్లో ఉంచారంట సార్ సిఐ గారు, మరొక భార్యనేమో మైత్రి లేఅవుట్ రోడ్లో, అది అక్కడ నారాయణ కాలేజ్ ఉందంట కదా అక్కడ పులివెందులలో, మైత్రి లేఅవుట్ రోడ్డు, అక్కడ ఒక భార్యని, లింగాల రోడ్లో మరొక భార్యని ఈయన పెట్టి సంసారం అనేది చేస్తున్నాడు. అయితే ఈయన చరిత్ర కనుక మనం తవ్వితే ఈయన టార్గెట్ వైసీపీ కార్యకర్తల్ని, వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేయడమే ఈయన పని. సరే, దాని గురించి కూడా మాట్లాడతాను. మన డిఎస్పీ గారి పరిచయం అయిన తర్వాత అక్కడికి కూడా వద్దాం, ఎట్లా టార్గెట్ చేశారు, ఏం టార్గెట్ చేశారు అని చెప్పేసి. ఈయనకు ఉన్నటువంటి చరిత్ర మనం చూసుకుంటే కొండాపురంలో సిఐగా చేసిండు, ఆలగడ్డలో సిఐగా చేసిండు, నంద్యాలలో సిఐగా చేసిండు, కుప్పంలో సిఐగా చేసిండు ఎలక్షన్ టైంలో. దాని తర్వాత పులివెందులకు వచ్చిండు. ఈయన 2 సార్లు ఆల్రెడీ సస్పెండ్ అయిన మగోడు. కదిరిలోనే, నేను ఇందాక చెప్పిన కదా అఫైర్ ఉండే కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్తో అని, కదిరిలోనే అది. ఈయన కోరు. ఈయన గురించి మనం మాట్లాడితే అవినీతికి అయ్యలాంటోడు. ఈయన పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రజల హక్కులను కాపాడతాడంట. నిజంగా సిగ్గుపడాలి. యూనిఫామ్ వేసుకున్నందుకు నువ్వు చేసే పని ఇదా? డబ్బుల కోసం యూనిఫామ్ని అమ్ముకుంటావా? సిగ్గుండాలి. ఇంతకన్నా బిచ్చం పట్టుకోడు మేలు కదా. ఎవడో ఉచ్చదాగుడు కంటే బిచ్చమే మేలు కదా. ప్రజల్ని కాపాడుతావు అని చెప్పేసి నీకు యూనిఫామ్ ఇస్తే ప్రభుత్వం, ఈరోజు నువ్వు చేసే పని ఏంటి? అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కొమ్ములు గాయడం, ప్రజల రక్తం తాగడం, ఇదా చేసే పని. సరే, ఇది సిఐ గారి గురించి మనం మాట్లాడుకున్నాము. ఈయన మీద అంటే టోటల్గా ఈ కేసులు వచ్చేసి ఈయన మీద బుక్ అయిన కేసులు 4. 2 వచ్చేసి ఎక్సైజ్ వాళ్ళు బుక్ చేశారు, అదే మందు బాటలు 54 మందు బాటలు ఇంపోర్టెడ్. 1 వచ్చేసి అది ట్రాఫిక్ సంబంధించినటువంటి కేసు. నెక్స్ట్ వచ్చేసి అసెట్స్, నంద్యాలలో ఈయనకి ఇల్లుంది, ఆ ఇల్లును కూడా సీజ్ చేశారు. అసెట్కి సంబంధించి ఒక కేసు కూడా, మొత్తంగా 4 కేసులు బుక్ అయినాయి. సరే, అరెస్ట్ చేశారు. ఇప్పుడు అరెస్టెడ్, ఇప్పుడు కస్టడీలో ఉన్నాడు. ఇప్పుడు మనం డిఎస్పీ గారి దగ్గరకు వద్దాం, మాట్లాడుకోవాలి డిఎస్పీ గారి గురించి. డిఎస్పీ మురళీ నాయక్ గారు హీరో పర్సనాలిటీ ఈయనది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఒక హీరోకి ఈయనని తీసి పక్కన పెట్టవలసిన అవసరం లేదు, ఈయనని హీరోగా పెట్టి సినిమా తీయొచ్చు. ఈయన ఒక వీడియో అనేది అప్పట్లో బాగా వైరల్ అయింది, మీకు ఒకసారి చూపిస్తాను, ఒకసారి వినండి, చూడండి. ఈ వీడియో మీరు చూసే ఉంటారు, చాలా 100 సార్లు చూసి ఉంటారు. నా కోసం మళ్ళీ చూడండి. యూనిఫామిడా కాల్చి పారేస్తా నా కొడక, తాగి మాట్లాడకు, యూనిఫామిడా అన్నాడు. యూనిఫామ్ మీద ప్రేమ ఉంటే హ్యాట్స్ ఆఫ్, మీకు యూనిఫామ్ మీద ప్రేమ ఉంటే హ్యాట్స్ ఆఫ్. యూనిఫామ్ని అమ్ముకుంటే వాళ్ళని ఏమనాలి? ఈయన యూనిఫామ్ని అమ్ముకుంటే ఏమనాలి? అధికార పార్టీకి కొమ్ము కాసేటోడు మొగోడా? అధికార పార్టీకి కొమ్ము కాసేటోడు పోలీసుడా? ఎవడైనా సరే, అధికార పార్టీ అయినా సరే, అపోజిషన్ పార్టీ అయినా సరే, నిజాయితీగా పనిచేసే వ్యక్తి పోలీస్ అధికారి. ఈరోజు ఈ డబ్బులు తీసుకుంటున్నాడు అని చెప్పేసి ఈయన డిఎస్పీ గారు చెప్పారు తీసుకోమని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఎస్ఐ అనిల్ కుమార్ మురళీ నాయక్ గారి మీద. డబ్బులు తినేటటువంటి మీరు యూనిఫామ్ అని చెప్పేసి మాట్లాడతారా? యూనిఫామ్ని ఎప్పుడూ అమ్మేశారు మీరు. మీకు యూనిఫామ్కి సంబంధం ఏంటి నాకు అర్థం కాదు. మీరు చేస్తుంది ఊడిగం సార్. అంటే నేను ఇట్లా చెప్తున్నాను, నాకు చాలా బాధగా ఉంది.
నాకు పోలీస్ ఆఫీసర్లు అంటే చాలా గౌరవం. నిజంగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో యూనిఫామ్ కోసం ప్రాణాలు ఇచ్చే మొగోళ్ళు ఉన్నారు. యూనిఫామ్ కోసం ప్రాణాలు ఇచ్చేసేటటువంటి మొగోళ్ళు ఉన్నారు. పిల్లలు అక్కడ ఉన్నారన్నా కూడా వాళ్ళ ముందరనే యూనిఫామ్ కోసం ప్రాణాలు ఇచ్చేసేటటువంటి వీరులు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో. అదే పోలీస్ డిపార్ట్మెంట్లో డబ్బు కోసం, అధికార పార్టీ ఇచ్చేటటువంటి కానుకల కోసం, ఆశీర్వాదాల కోసం యూనిఫామ్ నమ్ముకునేటటువంటి మీలాంటి అధికారులు కూడా ఉన్నారు. మరి ఏం చేద్దామంటారు? మీరు యూనిఫామ్ గురించి మాట్లాడతారు. కాల్చి పారేస్తా నా కొడకనా? ఏమి కాల్చి పారేస్తే కాల్పించుకుంటారా? ఈ దేశం ఏమన్నా మీ జాగీరా? మీ నాన్నగారి జాగీరా? కాల్చి పారేస్తావా? రాజ్యాంగం లేదా? చట్టం లేదా? ఇంత పెద్ద యూనివర్స్లో, ఇంత పెద్ద గ్లోబ్లో, ఇంత పెద్ద దేశంలో నువ్వు ఒక డిఎస్పీవి, కాల్చి పారేస్తావా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం దేనికుంది? నువ్వు కాల్చి పారేస్తే కాల్పించుకోనికుందా? తీసుకెళ్ళి కోర్టులో నిలబెట్టి యూనిఫామ్ కూడా తీస్తాం. ఆ రోజే నేను ఈ సమాధానం చెప్పాలి. కానీ ఆగిన. ఎందుకు ఆగిన అంటే ఏదో ఒక కొనలో నిజాయితీ ఉన్నోడేమో అనుకున్నాను. ఏదో ఒక కొనలో ప్రజల కోసం పనిచేస్తూ నోరు జారిందేమో అనుకున్నాను నేను. కానీ నోరు జారలా. వీళ్ళిద్దరి గురించి ఈ డీసీపీ గారు, డిఎస్పీ గారు, ఈ సిఐ గారి గురించి వస్తున్నటువంటి కొన్ని ఇంటర్నల్ వార్తలు అంటే గుసగుసలు ఏవైతున్నాయో అవి విని సిగ్గేస్తుంది. 8:30 కాగానే ఈయన బాటలు పట్టుకొని ఈ సిఐ గారు ఈ డిఎస్పీ గారి దగ్గరికి పోతారంట. రోజు మంతనాలు, లెక్కలు తెలుసుకోనికి అని కొంతమంది అంటున్నారు. నేను అంటలా, కొంతమంది అంటున్నారు అక్కడ లోకల్స్. ఇంతకైనా సిగ్గుచెట్టు మరొకటి ఉంటుందా? ఇదా యూనిఫామ్కి ఇవ్వాల్సినటువంటి గౌరవం? మీసం పెంచింది ఇట్ట అననికి ఇట్ట ఎప్పుడు అంటారు? ఎవరికి లొంగనోడు వంగనోడు అంటాడు. ఊకే మీసం పెంచేసి ఏదో ఫోటోలు దిగడానికా? ఇక్కడ ఇంకో విషయం కూడా డిఎస్పీ గారి గురించి చెప్పాలి. కొన్ని కథనాల, కొన్ని సూత్రాల ప్రకారం, నేను చెప్పట్లేదు, కొన్ని సూత్రాల ప్రకారం డిఎస్పీ గారికి కూడా 2 పెళ్ళిళ్ళు అయ్యాయని చెప్పేసి కొంతమంది అంటున్నారు. డిఎస్పీ గారికి కూడా 2 పెళ్ళిళ్ళు అయ్యాయని చెప్పేసి కొంతమంది అంటున్నారు. రాయచోటి, కదిరి 2 చోట్ల వివాహం జరిగిందని కొంతమంది అంటున్నారు. అందులో నిజానిజాలు ఉన్నాయా లేవో నాకు తెలియదు. ఇక్కడే స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నా. మళ్ళీ స్టేట్మెంట్ అని చెప్పేసి నాకు నోటీసో లేదంటే ఇంకోటో మీరు పంపించినా కూడా నా స్టేట్మెంట్ ఇదే ఉంటుంది. కొంతమంది గుసగుసలు అంతే. కదిరిలో, రాయచోటిలో. ఇక్కడ ఒక ఎస్ఐ అన్నది స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు స్టేట్మెంటు? మా డిఎస్పీ గారు చెబితేనే నేను ఈ పని చేసిన అని, మా ఎస్ఐ గారు చెప్తేనే అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా సిఐని అరెస్ట్ చేస్తారు, ఎస్ఐని చేస్తారు, డిఎస్పీ చేయరు. ఎందుకో తెలుసా మీకు? ఈ డిఎస్పీ గారి మీద కొంతమంది పెద్దల చెయ్యిందంట, అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల చెయ్యిందంట. ఆ వ్యక్తులు ఎవరు అని ఒకసారి మనం ఆరా తీస్తే కొన్ని గుసగుసలు వినిపించేది అంటే బీటెక్ రవి గారు, సీఎం రమేష్ గారు, వీళ్ళ చేయి ఉందంట ఈయన మీద. అందుకే ఈయన ఒక పోలీస్ ఆఫీసర్గా మొన్నటికి మొన్న అదేదో నీటి సంఘాల ఎన్నికలైతే బీటెక్ రవి గారి తమ్ముడికి వెళ్ళి దండేసి దండం పెట్టొచ్చాడు, నువ్వు గెలిచినవయ్యా అని చెప్పేసి జోగిరెడ్డి గారికి. ఒక డిఎస్పీకి నీటి సంఘాలు గెలిచినటువంటి వ్యక్తికి సంబంధం ఏంది? పోయి దండేసి దండం పెట్టి రావడం ఏంది? నాకు అర్థం కాదు. అంతేకాదు సతీష్ రెడ్డి గారితో ఆ రోజు వాగ్వాదానికి దిగింది మేబీ ఈయనే అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్. అంటే ఎక్కడ పడితే అక్కడ వైసీపీ కార్యకర్తలు తొక్కేయాలి. సరే, ఇది ఈ కేసు. మరి డిఎస్పీ గారిని అరెస్ట్ చేస్తారా లేదా చూడాలి. ఎందుకంటే పెద్ద మనుషులు ఉన్నారు కదా, కొంతమంది పెద్ద మనుషులు, ఇందాక పేరు చెప్పా, ఆ పెద్ద మనుషుల చెయ్యి అన్నది ఉన్నది ఈయన మీద. మరి అరెస్ట్ చేస్తారా చూద్దాం. ఇది ఒక వ్యక్తి అయితే ఈ ఇద్దరు మొగోళ్ళ మీదనే, ఈ మొగోడు ఇద్దరు మొగోళ్ళ మీదనే మరొక కేసు అన్నది ఉంది. ఏంటి ఆ కేసు అంటే వైసీపీ నాయకులు, కౌన్సిలర్ పార్నపల్లి కిషోర్ గారు ఈయనని దారుణంగా హింసించరు, కులం పేరుతో దూషించరు. ఎవరు దూషించరు అంటే ఈ సిఐ గారు సాయంత్రం 8:30 కాగానే మందుబాటలు పట్టుకొని పోయేటటువంటి ఈ సిఐ గారు, ఈ డిఎస్పీ గారు ఇద్దరు కులం పేరుతో నాకు అర్థం కాదు, కులం పేరుతో దూషిస్తారా? సిగ్గుందా? 2026లో ఏంటి పనులు? నువ్వేమన్నా 100 ఏళ్ల కింద 200 ఏళ్ల కింద పుట్టామనుకుంటున్నారా? కులం పేరులో దూషిస్తే తడుగులు జారిపోతాయి,
కోర్టులు అంతంత పెద్ద పెద్ద ఆర్డర్లు ఇచ్చినాయి. వీళ్ళు చేసే పని ఇది. ఎంత దారుణము అంటే వీళ్ళు అరెస్ట్ చేసి స్టేషన్లకు తిప్పి మరి టార్చర్ పెట్టి కొట్టిరు. ఎందుకు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం మీద టీడీపీ వాళ్ళు జెండాలు పెడితే వీళ్ళు పోయి జెండాలు తీసేసినందుకు 13 మందిని స్టేషన్లకి తిప్పి మరి కొట్టి టార్చర్ చేశారు. కులం పేరు మీద దూషించి గలీజ్ తిట్లు తిట్టి. అగో చూపిస్తా, అగో కాళ్ళు చూడండి. సరే వీడియోలో కనిపిస్తుందా అన్నది వేరే సంగతి, కానీ కాళ్ళు ఇది పరిస్థితి. కాళ్ళు మొత్తం వాచిపోయి మొత్తం ఎర్రగా తేలిపోయింది. ఇది పరిస్థితి. కొట్టిరు దారుణ. హ్యూమన్ రైట్స్ కమిషన్లో వీళ్ళు కంప్లైంట్ అనేది చేస్తే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇమ్మీడియట్గా వీళ్ళిద్దరి మీద 4 వారాల్లో యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఆర్డర్లు ఇచ్చింది. 4 వారాల్లో యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఆర్డర్లు ఇచ్చింది. ఇది వీళ్ళిద్దరు చేసేటటువంటి పని. ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ జరిగి ఒక ఎస్ఐ ఒక సిఐ అరెస్ట్ అయితే డిఎస్పి మురళీ నాయక్ గారిని పిలిచారు. ఇది నిన్న వీడియో. ఎక్కడికి పిలిచారు అంటే ఎంక్వైరీ చేయడానికి పిలిచారు. ఎంత ఇజ్జగా సెల్యూట్ చేస్తున్నాడు చూడండి. దీన్నే కర్మ అంటారు. నువ్వు ఏమి విత్తితే అదే చెట్టై మొలుస్తుంది, ఏమి నాటితే అదే చెట్టై మొలుస్తుంది. నువ్వు నాటిన మొక్క, అవినీతి మొక్క, ఈరోజు నీ రెస్పెక్ట్ని తీసేటటువంటి పరిస్థితికి వచ్చినావు. ఇదొకటి. ఇంకొకటి, నేను చట్ట ప్రకారం ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక అధికారి 2 పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది చట్ట ప్రకారం నేరం. సెక్షన్ 494 ఐపీసీ, సెక్షన్ 82 బిఎన్ఎస్ ప్రకారం ఇది నేరం. ఈ నేరం కింద సస్పెన్షన్ అనేది చేయవచ్చు. ఇమ్మీడియట్గా ఈ సిఐ గారిని సస్పెండ్ చేయాలి. ఎందుకు చేయాలంటే ఏసీబీ అధికారులు 2 భార్యల దగ్గర కూడా మొన్న సోదాలు చేశారు. అంటే 2 భార్యలు ఉన్నారని ఏసీబీ అధికారులకు తెలుసు. ఇమ్మీడియట్గా ఈ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ కట్టి ఈయనని సస్పెండ్ చేయాలి. చేసి పనిష్మెంట్ కింద 7 ఏళ్ల దాకా జైల్లో పెట్టేయాలి. ఈయన మీద కూడా ఎంక్వైరీ అనేది చేయాలి. 2 మ్యారేజ్లు అయ్యాయని ఏదైతే గుసగుసలు వినిపిస్తున్నాయో అది కరెక్టా కాదా అని చెప్పేసి ఎస్పీ గారు ఒక ఎంక్వైరీ అనేది చేయాలి. చేసి ఇదేదైతే అంటున్నారో రాయచోటిలో, కదిరిలో మ్యారేజెస్ అయ్యాయని, అందులో నిజం ఉంటే కనుక ఈయనని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసి ఈయన మీద కూడా కేసు పెట్టి ఈయనను కూడా 7 సంవత్సరాలు లోన్ వేయాలి. ఈ చట్టం చెప్తుంది. మీరో మనమో చెప్పేది కాదు, చట్టం చెప్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ఇందాక చెప్పాను కదా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నిజాయితీగా బ్రతికేటటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని ఎవరైనా హాని చేయాలనుకుంటే అట్లాంటి వాళ్ళకి కర్మ అన్నది ఇలాగనే ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరూ చేసినటువంటి ఇంకో మహత్తరమైన కార్యం చెప్పనా మీకు. ఈ అబ్బాయిని వదిలేయండి, ఏముంది, కానీ వీళ్ళిద్దరు చేసినటువంటి టార్గెట్ అవినాష్ రెడ్డి అని చెప్పేసి వీళ్ళు ఒకటి పెట్టుకున్నారు. పులివెందులలో అవినాష్ రెడ్డి ఆడిపోతాడు, ఏం చేస్తాడు ఏంటి అని చెప్పేసి ఒక కార్యక్రమం నడుస్తుంది. సరే, దాని గురించి ఇంకా రావాలి డీటెయిల్స్, వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడదాము. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక చట్టం చదివిన వాడిగా నిజం మాట్లాడడం అన్నది నా ధర్మం. ఎవడికో భయపడు కాదు, అది ఎవడైనా సరే ముందున్నాడు బొచ్చుపోయేదేం లేదు. నేనేమో మన ఏమంటారు మటలు చేయట్లేదు, ఇంకేదో దొంగతనాలు చేయట్లేదు, లంగ పనులు చేయట్లేదు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతున్నా కాబట్టి నాకు ఈ అధికారం ఉంది, మాట్లాడాను. తప్పకుండా వీడియోని ఒక లైక్ చేసి, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు తప్పకుండా వీరిద్దరి గురించి మీరేమనుకుంటారు కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.